నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిన్ని. రోజు అనుకోకుండా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా ఆయన వేరే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో గరుడోత్సవం అయితే అటు వెళ్తుండ్రు. సో నేను అక్కడ దింపేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ దింపేసి వెళ్ళాలన్నమాట. సడన్గా వెళ్తున్నాం కాబట్టి ప్యాక్లు ప్యాక్ చేయడమే పెద్ద టాస్క్. నాకైతే ఇంతకు ముందు ఇంటికనగానే ఉరుకులు పరుకులు వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు నా కొడుకు ఒక బ్యాగు, నా బిడ్డకు ఒక బ్యాగు, నాకు ఒక బ్యాగు, మా ఆయనకు ఒక బ్యాగ్. ఈ ప్యాక్లే సరిపోతాయి, గంట పడుతుంది. ఈ తర్వాత మూవీ చూసుకుంటా ప్యాకింగ్ చేస్తాను అనమాట. బ్లాస్ట్ మూవీ చాలా బాగుంది, చూడండి వాళ్ళు చూడండి. ఈ లోపు అయితే ఇది అదో పెద్ద టాస్క్ అంటే నా జుట్టు ఆడడం ఇంకో పెద్ద టాస్క్. ఇది కొంచెం లాంగ్ ఇయర్ కాబట్టి అంత తొందరగా చేసుకుందామంటే కిన్ని పాప అసలు ఊరుకోదు, మొత్తం పీకేస్తుంది. ఇంక ఈ డ్రైవర్ కొండ కాంచి ఈ మధ్యలో బాగా వాడుతున్నాం. ఎప్పుడు 5 years 6 years అవుతుంది, కానీ ఈ మధ్యలో డిన్నర్ స్కూల్కి పోతున్న కాంచి నాకు సడన్ గా ఇట్లా జర్నీలు అయినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. కట్ చేద్దామంటే నేను జుట్టు కట్ చేసుకొని మా ఇంటికి పోతే మా మమ్మీ డాడీ ఇంట్లోకి కూడా రానియరు. వాళ్ళకి అంత పిచ్చి జుట్టు అంటే, ఎందుకో జుట్టు ఉంటే అమ్మాయికి అందం అంటారు. ఇక నేను కూడా జుట్టు కట్ చేయాలి దడుచుకోలేదు. కాకపోతే కట్ చేస్తే ఎప్పుడో కానీ మొత్తం దగ్గరికి బాయ్ కట్ చేస్తారు, డాల్ కట్ ఉంటుంది కదా, అది చేపిద్దాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది. నా 35 అట్లా ఇయర్స్ వచ్చేటప్పుడు అప్పుడు కట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ తర్వాత అయితే మా ఆయనతోని తిట్లు యాజ్ యూజువల్గా ఉంటూనే ఉంటాయి. స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఫాస్ట్ మా అత్తమ్మని కూడా తీసుకొని వెళ్తారు. మా ఆయన నిన్న ఇంటికి వెళ్ళిపోయిండు. మా అత్తమ్మ మా ఆయన ఊరికి వెళ్తారు, మా రిలేటివ్స్ వాళ్ళు మా ఇంటికాడ దింపేసి వెళ్తారు. నేను ఎందుకు మళ్ళీ ఈ ప్యాకులు చదవడం, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఒక పట్టాన ఇంటికి వెళ్తే అస్సలు రాబుద్ది కాదు నాకు. అందుకోసమే రాను. మా ఆయనతో తిట్లు డెఫినెట్గా ఉంటాయి ఇంటికాని చేసేటప్పుడు, ఇంకేసేపు చదువుతామని. ఇంటికి వచ్చేసాక నా కొడుకు నా బిడ్డకి హాయ్ అనమాట, ఫ్రీ బడ్లా తిరిగేస్తారు. మా మమ్మీ సేవలు మా డాడీ సేవలు ఇద్దరు చేస్తూ ఉంటారు. ఇక మా అత్తమ్మ మా ఆయన అందరం అన్నం తినేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఇక గడ్డ పెరుగు మా ఇంటికాడ పెరుగుకి పాలకి కొదవ ఉండదు. ఇక నా కొడుకు వస్తే ఇక గడ్డ పెరుగు తీయాల్సిందే. ఇక సడన్గా ప్లాన్ చేంజ్ అయితే నేను కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి నన్ను అక్కడ దింపేసి వాళ్ళు ఊరికి వెళ్తారనమాట. నేను ఇంటికన్నా ఉందాం అనుకున్నా, కానీ మా అన్నయ్య ఉండి రమ్మన్నాడు. సో అందుకోసం వెళ్తున్నాం. మా వాడికి పెరుగు దొరికితే చాలు, ఎవరు పట్టించుకోవడం లెక్క. కానీ మేము వచ్చిన రోజులు అయితే ఫుల్ ఎండ, అసలు ఉబ్బరిస్తుంది కదా, అట్లిట్లు ఉబ్బరిస్తలే. పిల్లగాళ్ళు అయితే బయటనే ఉంటారు, లోపలికి వస్తలేరు. కిన్నిగాడు కూడా ఈలోపు మంచిగా గడ్డ పెరుగు తినేస్తుంది. వాళ్ళిద్దరికి ఇష్టమే పెరుగు అంటే. మెయిన్ చిన్నుకి మా డాడీ లాగానే పెరుగు పాలు పిచ్చోడు. ఇవ తినేది తక్కువ, పూసుకునేది ఎక్కువ. కిన్నిగాడు మొత్తం కిందనే పోతుంది. అదంతా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి అదంతా పెద్ద టాస్క్. నువ్వు కూడా ఆటలు పోదా మా ఆయనే తొందర పెడతాడు అంటే ఇప్పుడు మా డాడీ కూడా తగిలిండు. అసలు ఉరికిస్తారు వీళ్ళిద్దరు తగిలితే. ఇంకా మా ఇంటికాడ ఉన్న ఒకటి రాధాకృష్ణుల ఫోటో ఉంటే అది మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్దామని వెళ్తున్నాం. ఈలోపు మా అన్నయ్య దగ్గరికి అయితే వచ్చేసినాం. రాగానే మా పెద్దన్న ఎదురొచ్చిండు. కానీ మా చిన్ననే అక్కడ చిన్న పూజలాగా చేస్తాడు. మేము అనుకోకుండా వచ్చినా కానీ వాళ్ళ టైంకి వచ్చినాం. మా ఆయన మా డాడీ వాళ్ళు ఇద్దరు కొబ్బరికాయ కొట్టిరు అనమాట. నేను దండ పెట్టుకున్నా. ఈ తర్వాత స్టార్ట్ అయిపోయినాం. ఈ లోపు కిన్ని పాపని డిన్నోని మా అన్నయ్య మా డాడీ ఎత్తుకుని కొట్టిన తర్వాత అక్కడ మేము తెచ్చిన రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ చేద్దామంటే అక్కడ ప్లేస్ లేదు, ఇంకా ఏం సెట్ చేయలేదు. సర్లే ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడ పెడదాంలే అనుకునేది. చాలా బాగుంటుంది రాధాకృష్ణుల ఫోటో. మా అన్నయ్య పెళ్ళికి గిఫ్ట్ వచ్చింది అనమాట. సో ఎక్కడైనా రాధాకృష్ణులు ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. కానీ మా మమ్మీ పంపించింది. కిన్ని పాప చిన్నగా వాళ్ళ మావయ్య వాళ్ళు చేరింది. మా అన్నయ్యలు వస్తే దిగదు. మా ఆయన ఓపెన్ చేస్తాడు, చూడలేదు కదా అది ఎట్లుందా అని చూస్తే తొందరగా నన్ను అక్కడ దింపేసి మా డాడీ మా ఆయన మా అత్తమ్మ వాళ్ళు అందరు కలిసి మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో టైం అయింది. అప్పటికే మేము బయలుదేరేసరికి 10 అయింది, ఇంటికి వచ్చేసరికి 12 అయింది, వాళ్ళు ఆడికి పోయేసరికి 2 అయింది. ఎర్లీ మార్నింగ్ గరుడోత్సవం లేపుతారంట. డిన్నుకు కూడా అక్కడ ఉన్న పొద్దు ఏం దోస్తలేదు. మా చిన్ననే పెళ్ళికి పోయిండు, మా పెద్దనే పడుకుండు. అమ్మ పార్క్ పోదాండ్రా అంటే ఇక నేను డిన్ను కలిసి వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరే అనమాట మా అన్నయ్య వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్ పార్కుకి వెళ్ళినాం. కానీ ఏం లేదు, డొల్లా. ముందు రోజు వర్షం వచ్చినట్టుంది, మొత్తం పార్కులో మొత్తం వాటర్ ఉన్నాయి. కానీ మా ఊడిని వదిలిపెడితే అబ్బుడుదల్లే ఆడతారని చెప్పి వచ్చినాం. కాసేపు ఉండి వచ్చినాం, కానీ ఎండ బాగా కొడుతుంది. ఈ లోపు నేను మా అన్నయ్య కలిసి మంచి చిల్ అవుతున్నాం, ఛాయ్ తాగుతున్నాం. ఇక మా అన్నయ్య ఉత్తప్పుడు ఛాయ్ తాగుడు, అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడు అప్పుడు ఛాయ్ పెడతా. ఇక ఈ లోపు ఈవినింగ్ టైంకి ఇక బోర్ కొడుతుంది అని చెప్పి షాపింగ్, స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్, బాటిల్ అవి తీసుకోవడానికని వెళ్ళినాం. కానీ అవి తీసుకోవడం తప్ప మిగతా అన్ని తీసుకొని 5,000 బొక్క చేసి అయితే వచ్చినాం. కింద మా అన్నయ్య డిన్ను వెయిట్ చేస్తారు. మా అన్నయ్య ఉంటే చాలు, డిన్నుకి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు రావట్లేదు, ఇక మేమిద్దరం వెళ్తున్నాం. మా అన్నయ్య నేను షాపింగ్ అంటే 2-3 కొంతా అనుకుంటా వచ్చేటప్పుడు మళ్ళీ ఆటో కట్టించుకొని రావాల్సి వచ్చింది. చాలా సమానైంది. ఇంటికి వచ్చినాక మా ఆయనకి చెప్తాడు, చెల్లె భారీ షాపింగ్ చేసింది బావా అని చెప్పి. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనని. ఇక
కింది పాపగాడు మంచి క్యూట్గా కూర్చుండి ఇట్లా బయటకు అనగానే చాలా రెడీగా ఉంటారు అందరూ. ఇక కింది గారిని కూర్చోబెట్టి మొత్తం షాపింగ్. నా కొడుకు కూడా డీమార్ట్లో షాపింగ్ చేస్తాడంట, అది పట్టుకొని రెడీగా ఉండు. ఇక డీమార్ట్కి పోతే బయట పాప్కార్న్ తినకుండా ఎట్లా వస్తుంది, డెఫినెట్గా పాప్కార్న్ తినాల్సిందే. జంబో అయితే తీసుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత అంత ఏమేమి తీసుకుర్రు అఖిల చూస్తుంది అనమాట. ఇలా మ్యాక్స్ కొన్ని బట్టలు ఎక్కువ తీసుకున్నా. ఇక డిన్నర్కి ఒక బాటిల్ అనేది తీసుకున్నా. బాటిల్ లంచ్ బాక్స్ ఉన్నా కానీ ఒక బాటిల్ ఒకటే తీసుకున్నాం. బ్యాగ్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అవి తప్ప మిగతా అవన్నీ తీసుకున్నాం. ఇంకా మా చిన్నన్నయ్య పెళ్ళికి పోయి ఈవినింగ్ వచ్చిండు నైట్. ఇక నేను వచ్చిన కాబట్టి కొంచెం స్పెషల్స్ తీసుకొచ్చిండు. చికెన్ బిర్యానీ, మటన్, చికెన్ ఫ్రై, ఇంకోటి ఏంటిది బోటి, గోబీ మంచూరియా, చపాతి తీసుకొని వచ్చిండు. అన్నీ సూపర్ యమ్మీ ఉంటుండే. ఇక నాది డైట్ 50 days అయిన తర్వాత 3-4 days ఆపినమాట. ఇట్లాంటిది ఏదో ఉంటుందని చెప్పి అందరం మంచి ఆకలి మీద ఉన్నాం. ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తినలేవు. నేను వచ్చి పడుకున్న తర్వాత షాపింగ్ పోయి వచ్చిన. ఇక గట్టిగా వేసినాం. కిందిగాడు కూడా ఈ లోపు మంచిగా బిర్యానీ అనగానే చాలా బయట ఫుడ్ మంచి కమ్మగా తింటుంది. డిన్ను పడుకుంటా అనమాట. పొద్దున ఎప్పుడు 5:30కి లేచిండు. ఇక ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు. కొత్త ప్లేస్కి రాగానే బాగా ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఇక తర్వాత నైట్ అలసిపోయి పడుకుంటాడు. కానీ నైట్ ఏడ్చిండు కొంచెం కాళ్ళు వస్తున్నాయని చెప్పి. మంచూరియా అయితే బాగుంది. మంచూరియా, రోటీ, బిర్యానీ, ఇంకోటి చికెన్, మటన్ తీసుకొచ్చిండు. మటన్లో కూడా ఇంకా వెరైటీ ఏదో తీసుకొచ్చిండు. చపాతీ మనం యాజ్ యూజువల్గా ఈరోజు తక్కువ తిని రేపు ఛాయ్లో ముంచుకుంటాం. మీలాగా ఎవరైనా ఉంటారా ఛాయ్లో ముంచుకోవడం? చపాతీ బాగున్నాయి. చపాతీలు కూడా మా అన్నయ్యలు ఫోటో తీయొద్దని అంటుండు. మా పెద్దనైతే మంచి ఆకలి మీద ఉండు. మా అన్నయ్యతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు బిజీ లైఫ్లో ఇక నేను ఇటు వచ్చిన మా అన్నయ్య వాళ్ళు ఇటు వాళ్ళు అడ్బోయారు. అంత టైం కుదరట్లేదు. కానీ ఎప్పుడైనా మ్యాక్సిమం కలవడానికే చూస్తాం. ఈయన మా రాజీ అనమాట. తను కూడా లైక్ ఓన్ బ్రదర్ లానే చాలా మంచోడు. జుట్టుకుదా మా చిన్ననే నేను కలిస్తే కొట్టుకోవడమే ఎక్కువ ఉంటుంది. ఇంత ఏజ్ వచ్చినా ఇంటి చుట్టూ తిరుక్కుంటే పొరకట్టలు పట్టుకొని కొట్టుకుంటాం. మీరు కూడా ఇంతేనా? ఇంత అయితే కమెంట్ చేయండి. మా అన్నయ్యకి ఓసిడి ఉంది. ఎవరైనా నా మీదకి కొట్టడానికి వచ్చినప్పుడు హెయిర్ లీవ్ చేస్తా అంత సగం దూరం ఉరుకుతాడు. ఎందుకో మరి తనది డిన్నుకు వచ్చింది. మా నా కొడుకు కూడా జుట్టు పనియాడు, అసలు ముట్టుకోడు ఎందుకో. ఈ తర్వాత కిన్ని పాప క్యూట్గా అన్నం తింటుంది. అఖిలమ్మ నైట్ రైస్ చాలా మిగిలింది. నైట్ అన్నం బయట నుంచి తీసుకొచ్చింది కదా, సో దాన్ని తీసి పులిహార చేసింది. కినిగాడు కూడా మంచిగా అటు ఇటు తిరుగుకుంటూ తింటుంది. కాకపోతే ఒక ముద్ద నోట్లోకి పోయేది లేదు. అంతా కింద బోసుడు మీద బోసు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పులిహార తినేసి ఇక బయలుదేరుతున్నాను అనమాట. నేనేం డ్రెస్సులు తెచ్చుకోవాలి అట్లా వేసుకున్నా. ఈ తర్వాత మా ఆయన వచ్చిండు. 1 day నేను నిన్ననే వస్తారు అనుకున్నా కానీ 1 day అక్కడ నైట్ ఆనే స్టే చేసిర్రు. ఈ తెల్లారి మార్నింగ్ వెళ్తున్నాం. నా కొడుకు మంచి దర్జా కూర్చుండు. మా అన్న వాళ్ళ కాలనీ మంచిగా ఉంటుంది, మొత్తం గ్రీనరీగా బాగుంటుంది. ఇక స్టార్ట్ అయిపోయినాం అనమాట. మా అత్తమ్మ మా ఆయన కూడా తీసుకొని వస్తుర్రు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయి నన్ను అక్కడ దింపి వీళ్ళు మా ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. మా ఆయన వాళ్ళ ఇంటికి, మా అత్తగారి ఇంటికి వెళ్తారు. ఇక ఈ లోపు వీళ్ళు ఇక్కడికి వస్తే చాలు ఫుల్ హ్యాపీ. మా అన్నయ్య అదేదో ఫిష్ కొని ఇచ్చిండు. ఇక దాన్ని వదులుతలేడు నా కొడుకు. కిన్నిగాడైతే మొత్తం ఫ్రీ అయిపోయింది, మంచి తిరుగుతుంది, ఆ చోటు దగ్గర పోతుంది, దాని మూతి పెడుతుంది. అంటే చోటు అంటే ఎగదూడ అనమాట. మంచిగా ఆడుకుంటారు. నాకు ఇష్టం మా మమ్మీ వాళ్ళ ఇంటికి రావడం, కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో అసలు వెళ్ళడానికే కుదరలేదు. పోతేనేమో రావాలనిపించదు, మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడికి పోవాలనిపించదు. వెళ్తే ఒక 10 days ఉంటే మంచిగా అనిపిస్తుంది. 2 days 3 days పోయేస్తే వాళ్ళకు కూడా మనసు గుంజుతుంది, మాకు కూడా అంత వెళ్ళాలనిపించదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.